మూడేళ్ల కింద ఏం రోగం వచ్చిందమ్మా? కరోనా రోగం వచ్చింది. కరోనా రోగం వస్తే ముసలాయనకు రోగం వస్తే ముసలమ్మ పక్క రూమ్ లో ఉంటుండే. భార్య పిల్లలు కూడా భర్త కరోనా వస్తే చూడలేనటువంటి పరిస్థితి ఉండే. కానీ నరేంద్ర మోడీ గారు పైసలు ఉన్న వాళ్ళందరూ మనిషికి 1,00,000 రూపాయలు పెట్టి టీకాలు తీసుకుంటే గరీబ్ వాళ్ళందరికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా మోడీ గారు 2 టీకాలు ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ కాపాడింది పువ్వు గుర్తు పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఇంకో మాట, బిడ్డ కరోనా వచ్చిపోయింది కానీ పానం మెత్తగా ఉంది, కాలు చేతులు నొస్తున్నాయి, ఇంతకు ముందులాగా పని చేసుకోలేకపోతున్నామని బాధపడితే ఒక్కొక్కరికి మనిషికి 6 కిలోల బియ్యం 3 ఏళ్ల కొనే మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నామా లేవా? అబ్బా వస్తున్నాయా లేవా? అక్కడ కూర్చున్న మా చెల్లెలు చెప్పాలి, మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా వస్తున్నాయా లేవా? అది పువ్వు గుర్తిస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనిషికి 6 కిలోల బియ్యం ఇచ్చి గరీబులను 3 ఏళ్లకు ఆడుకుంటున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇంకో 5 ఏళ్ళు ఎందుకు నిలబెడతావా? ఎందుకు నిలబెడతావు చెప్పు. బాగు ఏం పిచ్చి పని? కారోడు ఎత్తుకోవాలి రాడు, వాడు నేను ఎత్తి మీద చెడ్డ గోపురం పెట్టిపోయిండు, వాడు రాడు, 500 వంచుతాడు, నువ్వు దానికి ఆహారం ఓటేస్తావు, లొల్లి నాకు పెడతావు, గాడిలో కట్టేసినావు, బర్రెను పాలు ఇవ్వమంటున్నావు. అత్తయ్య చెప్పాను 2 నిమిషాలు నేను. అరే నేను చేసిన నీకు రూపాయి ఇచ్చినావా? 2 టీకాలు ఇచ్చినాం. అదే ఇసొంటోళ్ళు 1,00,000 రూపాయలు పెడితే కూడా కరోనాకు మందు దొరకక కుప్పలు కుప్పలు చచ్చిపోయారు. 6 కిలోలు తింటారేమో పువ్వా? 6 కిలోలు ఇవ్వకపోతే ఎట్లా తింటారు? గరీబ్ వాళ్ళకి 6 కిలోలు ఇస్తున్నాం. ఏం పెట్టుకొని తినాలి ఉంటుంది. ఎల్లిపాయ కారంతో నేను, పచ్చి పులుసుతో నేను 6 కిలోలు చదవకపోతే ఇంకో 6 కిలోలు ఇస్తాం. ఈమె జర పక్క దొరకపోతాను, ఈమె దొరకపోతారా? ఈమె కూడా కేసీఆర్ వచ్చింది, జర పొద్దుతే ఇదే పంచాయతీ ఉంటుంది మనోళ్ళతో. 20 రూపాయల క్వార్టర్ని కిరాణా దుకాణాలకు తెచ్చిండు కేసీఆర్. మంచోడు కాదు కేసీఆర్. పొద్దుగానే 6 మగలకు పంచాయతీ పెడతాడు. ఒక్కరు కూడా పొద్దుతే కంట్రోల్ ఉండలేదు. ఉంటురా? ఎందుకంటే ఎవరైనా సార్ అమ్మాలంటే భయపడకుండా ఏ సందులోకి వెళ్ళి పోలీసు వాళ్ళు వస్తారని భయపడతారు. వారి ఇంట్లో వాడు తాగుతాని ఊరంతా పొద్దుగా 6 గంటలకే దొరికే దుకాణాలు పెట్టిండా? ఏమి దొరుకుతాయో దొరకలేదు. 6కే కోటర్లు అయితే దొరుకుతున్నాయా? కోటర్లు దొరికిన మీ మగుడు ఏం చేస్తుండో ఎట్లుంటుండో నాకంటే ఎక్కువ మా అక్క చెల్లెలందరికీ తెలుసు. అది కానీ ఒకసారి ఆలోచించండి. పువ్వు గుర్తోలం మేమేం చేసినామో ఇంకో మాట చెప్తాం మీకు. గరీబ్ వాళ్ళకి పొద్దుగా లేస్తే చెంబట్టుకొని బయటకు వస్తే చెరువు దిక్కు పోతే ఇచ్చేది మానం పోతుంది. మా చెల్లెళ్ళకని ప్రతి పేరింటికి బాత్రూమ్ కట్టించినటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ. ఇంటి ముంగట సీసీ రోడ్ వేసినాం, కరెంటు స్తంభాలకు LED బుగ్గలు ఇచ్చినాం. ఇంతకు ముందు ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా మళ్ళీ ట్యూబ్ లైట్ వేయకపోతుండే. కాంగ్రెస్ వాడు ఉంటే 3,000 ఉండే ట్యూబ్ లైట్ LED బుగ్గ. ఇలా 175 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గించి పగటీలు కూడా వెలుగుతున్నాయి ఊర్లలో లైట్లు. సీసీ రోడ్లు ఇచ్చినాం. ఎండలు బాగా ఇచ్చినాయి, చెట్లు పెడితే పైసలు ఇచ్చినాం. రైతు వేదిక పెడితే పైసలు ఇచ్చినాం. ఆగిరికి అన్ని అయిపోయినాక అందరినీ ఊరవతలకి వచ్చబోతారు. యాడికి? వైకుంఠ ధామానికి. ఆ వైకుంఠ ధామం కడితే కూడా 10 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది తప్ప చంద్రశేఖరరావు గారు ఏమి ఇయ్యలేదు. ఇదే పువ్వు కాడికెళ్ళి, నడిచే సీసీ రోడ్ కాడికెళ్ళి, ఇంటి ముంగట కనబడే బాత్రూమ్ కాడికెళ్ళి, రాత్రి నీకు దారి చూపించే LED బుగ్గ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి పనిలో నరేంద్ర మోడీ గారు గరీబ్ వాళ్ళ దిక్కున్నారు తప్ప పైసలు ఉన్న దిక్కు లేదు. పేదోళ్ళ కోసం కష్టపడే పార్టీ పువ్వు గుర్తు పార్టీ. ఎవరైనా కారోళ్ళు వస్తున్నా వస్తే పైసలు ఇద్దాం, ఓట్లేస్తారని ధీమాతో ఉన్నది. గట్ల మీరు అమ్ముడు పోతున్నారనే వాళ్ళకు పక్కన ఎక్కువ అయింది. ఏముంది? రాత్రి కూడా బీర్లు ఇద్దాం, బిర్యానీలు ఇద్దాం, ఒక్క పూట ఇచ్చి ఓట్లేసుకొని గద్దెనెక్కి మిమ్మల్ని అందరినీ గోస పెడుతున్నారు. 5 ఏళ్ళు కనబడకుండా పోతున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, నరేంద్ర మోడీ గారు 24 గంటలు ఈ దేశం కోసం ఆలోచించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో
ఈ దేశం చల్లగా ఉంటుంది, మనమందరం చల్లగా ఉంటున్నాం. ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే దేశంలో ఎప్పుడు ఏదో బాంబు వెళ్తుందో తెలియదు. నడుచుకుంటూ పోతే లుంబిని పార్కులో బాంబులు వెళ్తాయి. పిల్లం పిల్లలతో పోయి గదేంటి గోకుల్ చాటుకు పోయి గప్ చూపులు తిందామని పోతే గోకుల్ చాట్లో కూడా బాంబులు వెళ్తాయి. గురువారం నాడు సాయిబాబా గుడికాడ దండం పెడతామని పోతే సాయిబాబా గుడికాడ కూడా బాంబులు వెళ్తాయి. కాంగ్రెస్ అధికారం ఉంటే రోజు ఈ దేశంలో ఎక్కడో ఒక దగ్గర బాంబులు వెళ్తాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఒక దీపావళి పండుగ నాడు మాత్రమే బాంబులు వెళ్తున్నాయి. ప్రజలంతా క్షేమంగా ఉంటున్నారు. పక్క దేశం పాకిస్తాన్ చైనాలని వాళ్ళ జాగ్రత్త వాళ్ళనే కంట్రోల్ చేసి పెడుతుండ్రు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చేసిన చేతగాక బీజేపీ వాళ్ళు వస్తే రాజ్యాంగం మారుస్తారన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఓడగొట్టింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ని గౌరవించింది భారతీయ జనతా పార్టీ. పంచ తీర్థాలని వారు పుట్టిన ప్రదేశం, వారు చదువుకున్న ప్రదేశం, వారు పెరిగిన ప్రదేశాలని అన్నింటినీ అభివృద్ధి చేసి పంచతీర్థాల పేరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చదువుకున్న నడయాడిన నేలని అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి అవకాశం వస్తే ఈ దేశానికి రాష్ట్రపతిగా ఒక ముస్లిం బిడ్డలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండోసారి అవకాశం గౌరవనీయులు యాదగిరి మాదిగ గారు సోదరుడు ఇప్పుడే ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు. ఆస్ట్రేలియా దేశంకి వచ్చిండు. నరేంద్ర మోడీ గారి కోసం పనిచేస్తాని నెల రోజులు సెలవు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పువ్వు గుర్తును గెలిపించాలని ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రుడు నవనీత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా బూత్ కమిటీ అధ్యక్షులు, ముఖ్యంగా 9:05 రాత్రిపూట అయినా బువ్వలేని టైం అయినా ఆలస్యంగా వచ్చిన ఇంత పెద్ద సంఖ్యలో హాజరై పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా మాసాయిపేట గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నారు. 3 మాటలు చెప్పి ముగిస్తా. ఆకలి అవుతుంది నాకు కూడా, పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నా. ఈ నెల 13వ తారీఖున ఓట్లు ఉన్నాయి. ఎన్నో తారీఖు? 13వ తారీఖున ఓట్ల పండుగ ఉన్నది. ఎండలు ఎట్లా కొడుతున్నాయో మీరంతా చూస్తున్నారు. పొద్దుగా 7 గంటలకే పోయి లైన్ లో నిల్చొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఓటు వేయాలి. ఎవరికి వేయాలంటే నాకే ఏమైనా అడుగుతాను, కానీ నాకు ఎందుకు వేయాలి, వేరే వాళ్ళకి ఎందుకు వేయొద్దో కూడా 2 మాటలు చెప్తాను. నేను పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నా. నేను సీరియల్ నెంబర్ 3 పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించి పంపిస్తే మీకు సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వమని చెప్పి నేను మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. నాతో పాటు ఇంకా 2 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఒక పార్టీ కారు గుర్తు పార్టీ. ఎవరు కారు గుర్తోళ్ళు? ఎవరు కారు గుర్తోళ్ళు? మొన్నటిదాకా ఎవరు ఉండే ముఖ్యమంత్రి? ఎవరు మాసాలకు ఎక్కలేదేంటి? ఎవరు మొన్నటిదాకా మన ముఖ్యమంత్రి? చంద్రశేఖర్ రావు. ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి? ప్రజలకు ఏమైనా కష్టం వస్తే, ఏమైనా ఇబ్బందులు వస్తే నేనున్నా అని ధైర్యం ఇచ్చి నిలబడాలి. వచ్చిండా మరి మన ముఖ్యమంత్రి? వచ్చిండా? మాసాయిపేటలో పొద్దుగాల స్కూల్ పోతున్న పిల్లలు 23 మంది ముక్కు పచ్చనారని పిల్లలు మాసాయిపేట రైల్వే స్టేషన్ కాడ యాక్సిడెంట్ అయి దుక్కై చచ్చిపోతే 23 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిండా అమ్మ కేసీఆర్? వచ్చిండా? అక్క వచ్చిండా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్. ఒక్కసారైనా మీ మాసాయిపేటకు వచ్చి యాదగిరి నీకు ఇల్లుందా, చెల్లె నీకు కష్టమైంది అని అడిగిండా? అందుకనే కోపం వచ్చింది. మన బండకేసి కొట్టిరా? కారు వలిగిపోయింది, షెడ్డుకు పోయింది. చంద్రశేఖర్ రావు బాత్రూమ్ లో జారిపడ్డాడు, తుండి మొక్క ఇరిగింది. సారు పోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. కారు పని కథమైంది. అయిందా? ఇంకొక ఆయన వచ్చిండు, కారు చేయకూడదు, నన్ను చూడని, నేను ఈ నవనీతులకు ఎర్రగా బుర్రగుందా, నేను మీకు మంచిగా చెప్తా అని చెప్పిండు. మీకు 2000 పింఛన్ వస్తుంది, 2000 చాలని, 2000 కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మీకు 4000 ఇస్తా అని చెప్పిండు. ఎన్ని ఇస్తా అని చెప్పిండు? చెల్లె చెప్పిండా చెప్పలేదా? ఎన్ని? 4000 ఇస్తా అని చెప్పిండు.
ఒక్క ముసలామె కాదు, ముసలామెకి ఇంత, ముసలాయనకి ఇంత, ఇద్దరికి 4,000 పింఛన్లు ఇస్తా అన్నాడు. మీ మాసాయిపేటలో చెల్లె ఒక్కల కన్నా 4,000 పింఛన్ వచ్చిందా? 4,000 వరకు వస్తుందా? రానోని చేతులెత్తురు జరా, వచ్చిందా? మీకు 4,000 పింఛన్ వస్తలేదు అనేటువంటి జర చేతులెత్తురు. అబ్బాయి ముసలామెకి వస్తున్నట్టుంది, వస్తుందా? ఏది నిద్ర పోతున్నావా మరి? సో 4,000 ఇస్తామని మోసం చేసింది ఎవరు? 4,000 ఇస్తా అని చెప్పి మోసం చేసింది ఎవరంటే చెయ్యి గుర్తు పార్టీ రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది. అంతేనా? ఇంకో మాట చెప్పిండు, మా చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద మా ఆడబిడ్డలందరికీ ఒక్కొక్కరికి 2,500 ఇస్తా అన్నాడు. చెల్లె వస్తుందా? 2,500 వస్తుందా ఎవరికైనా? ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన రెండో మోసం. ఆలోచించారు, భూమి కూడా ఇంటిపోయినాక ఆలోచించు. నేను చెప్పింది ఏమైనా నిజం ఉందా అబద్ధం ఉందా ఆలోచించు. మూడో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే రైతు